చేతులు అట్టే పైకి అందరుగా, రెండు చేతులు పైకి అందరూ అట్టే కలిసి, యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా ఈ దినము నాతో మాట్లాడండి యేసయ్యా. అయ్యా నీ వాక్యము లేకుండా నేను ఈ దినము నేను సంఘమును విడిచిపోను రాజు. యాకోబు దేవునితో పోరాడినట్టుగా తండ్రి ఈ దినము తండ్రి రాజా, నా ఎముకలకు బలము దయచేసేది నీ వాక్యము తండ్రి, నా శరీరానికి ఆరోగ్యము దయచేసేది నీ వాక్యము రాజా, నా నడకను నా పడకను సరి చేసేది నీ వాక్యము రాజా. ఆ వాక్యముతో నన్ను మాట్లాడండి, ఆ వాక్యముతో నన్ను శుద్ధీకరించండి, ఆ వాక్యముతో నా జీవితానికి బలము దయచేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఏ పాటి వారము రాజా, ఏ పాటి వారము తండ్రి, ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, ప్రతి దినము మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, ప్రతి దినము నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఆ చెయ్యి ఒక చేతి చూపిస్తారా దేవాది దేవునికి, దేవా ఈ చెయ్యే కదా మీరు పట్టుకొని నడిపించింది, ఈ చెయ్యే కదా మీరు పట్టుకొని నడిపించింది. ఈ దినం కూడా ఈ చేతిని నీ చేతికి సమర్పించుకుంటున్నాను, ఈ చేతిని నీ చేతికి సమర్పించుకుంటున్నాను యేసయ్యా. నేను నీ చెయ్యిని పట్టుకుంటే నా పరిస్థితులను బట్టి నీ చెయ్యిని విడుస్తాను, కానీ అయితే నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నన్ను విడవని దేవుడవు నువ్వు కదా యేసయ్యా, నన్ను విడవని దేవుడవు నువ్వు కదా యేసయ్యా. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా పక్షమున నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు దేవా. వచ్చిన ఒక్కొక్కరి సమయమందు మీరు ముట్టండి, వచ్చిన ఒక్కొక్కరితో ఈ సమయమందు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము రెండంచుల కనకము తండ్రి రాజా, నీ వాక్యము తండ్రి రాజా అయ్యా మా పాదములకు దీపమై, అయ్యా మా త్రోవకు వెలుగై ఉందన్నది బట్టి నీకు స్తోత్రాలు చెల్లించు. నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజ్ కే, అంతేనా? బోలో యేసు మహారాజ్ కే, బోలో యేసు మహారాజ్ కే. ఒకసారి స్వరమతి బోలో యేసు మహారాజ్ కే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు గట్టిగా తట్ట దేవాది దేవునికి మహిమ ఇచ్చాడు. కూర్చుందా, కూర్చుందా.